ఇక్కడ రారా కూడా రారా ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఏంటి అక్క అంటారు గొడ్డు లాంచే నిన్ను ఎవరు పట్టుకున్నారా అన్నం రారా పోరా రాత్రి అంతా పిల్లలు మీతోటే ఉంటారు ఈ పగలన్న నాతోటి ఉన్నారు దారం అంటారు ఇక మనలే నిందే వచ్చి దాని ప్రాణం తీపియాలి దాని ప్రాణం తీపిస్తే ఎదురుండదు చదురు మన ఇచ్చే అదా అది పర్వన్నం ఇది పర్వన్నం కాదు ఇసపన్నం ఎట్లెత్తానే ఇది ఇసపన్నం చేయాలి ఇసపన్నం చేయాలి తీసవా దేవుని ఇసవ తెచ్చారు అలా ఇసవను ఇసవ చేసి ఇసం పోసి ఇసపన్నాన్ని చేసి ఈ పల్లెని పక్కకు పెట్టి 6 కొడుకుల మూత కాకులు ఎంపు కట్టి మూరడు సుట్టులు చేసి చుట్టాల నడకపోకు పెట్టేళ్ళు కొడుకుల ముఖాలు ఏదో గొప్ప కొంచెం పట్టే దేవుడే చుట్టవాదన పడతా పొరగాల మరి మోర్చి వచ్చి ఆటం పడిపోయిన వాళ్ళు కొడుకుల బట్టలు కప్పారు మన మొగడు వచ్చారు మగలే ఏడిపోయిన వాళ్ళని దొంగ కుక్కలు కదా ఆ గలవలు చూసినట్టు ఇంటికాడ జరిగే చరిత్ర మరి మాత్రం రాజకీయ వేరుక మరి కచ్చేరు బంధం పెట్టి శివ శివాని నామను శివరాత్రి పెడతాను లేదా కొడుకవా నా కళ్ళ పోతాడు కన్ను వచ్చు దెబ్బకే లేచిండి అయ్యా అయ్యా నువ్వు వచ్చిన ఏంది ఎవరేమన్నారు నన్ను అన్నాక బతుకుతారా ఏం చెప్పాలి మన కొడుకులు 6 కొడుకులు పండుకున్నప్పుడే మనగాడు ఉంటారు పోయి నా సరికి లేదా చిన్న భార్య మాణిక్యాల దేవి దగ్గర పోతే మేము కొడుకుల జాడ పట్టుకొని మేము పోతే పోయేటాళ్ళకు అన్నం పెట్టింది అన్నం పెట్టి వాళ్ళు అన్నం తిందురు కావచ్చు అన్నం తిందురు కదా కొడుకులు అది సపన్నం పెట్టింది అయ్యా పోకపోతే పరమూరేమో అయ్యా పసివిళ్ళకి సంపెట్టడి పాపకారి కాదువా
పాపగారి కాదు పదవిలకి సరిపోయింది గాలాంటి గుణమయ్య దానికల్లా లేదు గాలాంటి గుణమయ్య దానికల్లా లేదు దానికి లేదంటే అయ్యో మా మాట అర్థం అయితే ఈ సపన్నం చూడు అన్నారు ఈ పన్నెండు మంది అంటే మాణిక్యాలదేవి ఇలా ఇసపన్నం అంటే ఇది ఇసపన్నం కాదు పరమన్నం అంటే అయ్యా మా మాట చూడైతే బుక్కడంతా అన్నం వేసి పిల్లికయ్యి నీకే తెలుస్తుందో అన్నారు ఎంత మనిషి చచ్చిపోతాడు నురుగులు పెట్టి ఆ పెళ్లి చచ్చిపోయి సొచ్చివాయి అన్నాడు లేదు 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 అలాంటి గుణం లేదంటే 6 కొడుకుల మొక్కల మీద నీళ్లు చిలకరిచ్చారు వాళ్ళు సుట్టవాసన పడిపోయిన వాళ్ళు కదా సుట్టవాసన పడిపోయిన వాళ్ళు మొక్క మీద నీళ్లు తిరిగి 6 లేచారు మరి లేచినాక అయ్యా అది ఇసపన్నం పెట్టేది మా కొడుకులకి ఇరుగుడు పోసి మా కొడుకులను మేము కాపాడుకున్నాం అంటే ఇప్పటికైనా అప్పటికైనా అన్నాడు ఆయన ఎవరెవరు అబద్ధం ఆడతారు కానీ పసిపిల్లలు పరమాత్మతోటి అంట పసిపిల్లలు అబద్ధం ఆడరు నీ అడుగు తాగే అన్నాడు వారి కొడుకులారా ఈ చిన్నమ్మ మాలకాట పేయిలా బిడ్డ మీ చిన్నమ్మ మీకు ఏమన్నం పెట్టింది మాకు పరమన్నం పెట్టింది అడి పరమన్నం ఎందుకు ఆయన అది సపన్నం అన్నాడు అప్పుడు చూడు గుండెలు రవికేసినట్టు జాలి గుండె ఏమిటే పాపకారిగా ఇవాళ నువ్వు కట్టలేని బండి బుర్రలే 6 నా భార్యల కొడుకుల చంపి ముండా ముండా అంటే నా ఊరే ఉండే తట్టు చేద్దాం అనుకున్నాం ఏ మంత్రి బ్రహ్మయ్య 6 బదుల బండి కట్టు కొడుకాము దాన్ని బతకనిచ్చేది లేదంటాడు రాదు మాట బారబాట మరి కారు దున్నపోతల బండి కట్టి బండి ఓడగొట్టు కొనడమ్మా ఏమిటే మాణిక్యాలదేవి కొట్టుదాని కన్ను పాపం కళ్ళంటారు 6 నా కొడుకులు చిన్నమ్మ అనుకుంటే వచ్చే నా కొడుకులకు 6 ఇసపన్నం పెట్టినవా కొడుకులు అంటారా ఇసపన్నం పెట్టలేదయ్యా కాంబోయే 4 కొడుకులండి ఆకారంతో పట్ట పరులను వండుకుని నేను కొట్టుదానైనా నా కపిరలు అయితుంది నా పిల్లలు అయితుందని అయ్యా భ్రమతో చూసుకున్నది ఇది బంధం పెట్టలేదు నా కాంబోయే ఎందుకున్నటానికి నా గురువు ఎలాంటిదో నీకు తెలియదా నా గురువు నీకెరక నీ గురువు నాకెరక నేను ఇసపన్న వంట లేదయ్యా నేను అట్లమ్మ బిడ్డను నేను అన్యాయానికి పాత్రపడలే నేను ప్రతివద బిడ్డను నేను కసంటి పాపాలు చేస్తానా కూడా పోయి ఇసపన్నం అంటే నేను అంటలేదంటే ఎవడు నమ్ముతాడు అవన్నీ పట్టు అని మారి కాదేవి దండలెక్కలు వంటి ఆ చేతులలో ముళ్ళున్నాటారే ఈ రాగవికి చెయ్యాపురి రాగవికి చెయ్యాపు అన్నారు
తీసి అది చేతులతో కొడతాడు బండ్ల బారి కొట్టుకోలే నేను కసుండే అని కాదు మీద సిద్ధ పాలే ఆటమ్మ ప్రజలు వేస్తున్నారు కోటమ్మ ప్రజలు కొమ్మలెక్కి చూస్తారాగా మిగిలిన ప్రజలు మిద్దెలెక్కి చూస్తారు అటువంటి మాత్రం అటువంటి ప్రజలు చూసి వదులుతాంటే అవి ప్రజల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అరే ఇది ఏడవకుండా ఉండాలంటే దీని పెదవులు సాగుంది కబాయి తాళవేయు అన్నాడు అయ్యో 2 పెదవులు సాగుంది కబాయి తాళ వేసినారు కబాయి తాళ వేసే మాటలు పెద్దలు బయటికి వస్తున్నారు మాణిక్యాలదేవికి కళ్ళ నీళ్ళు పోతాయి గంట నీళ్ళు పోతాయి వారి కార్య కన్నీళ్ళు చూస్తే ఎవరికి జాలి కలుగుతాయి ఎవరికి కనకలు కలుగుతూ 2 రెప్పలు సాగుంది సన్న సూదులు నాటరా అన్నాడు అయ్యో కంట రెప్పల సాగుంది సన్న సూదులు నాటరా మాణిక్యాలదేవి కావాలి కచ్చింది అమ్మాయి ఎందుకన్నరే నన్ను కానీ నువ్వే సుఖపడ్డావు నేను ఆడిపుడుగా పుట్టి నేనేం ఆడిపడ్డా అక్కడ మీద బొడ్ర పోతకి ఇన్ని కర్మలు వస్తాయనుకోపోతున్నా ప్రజలందరూ ఎనుకోవచ్చు ఉంచుకోవచ్చు రాలకుంటే ఎనుకోవచ్చు శరశాలకు తీసుకొచ్చి అరే ఇది మాత్రం కత్తలమైన పంటి బుర్రు అంటే ఇది మాత్రం పత్తి పాలమరమైన పంటి బుర్రి ఇది అందాన్ని చూసుకొని మురిసింది దీని అందాన్ని ఎట్టుంచుదవరా అరే మంగప్పద కొట్టుకొచ్చి కనుక ఈ శరశాలలో వలవేయరా వలవేయరంటే అప్పుడు మంగ తుప్ప కొట్టుకొచ్చి శరశాలలో మరి అలవేసి అరే మాణిక్యాల దేవిని మాత్రం తీసుకొచ్చి మంగ తుప్పాల మీద వండగట్టు అన్నాడు బిడ్డగుడు మాట్లాడదామంటే నోరు లేదు కళ్ళ తోడు చూద్దామంటే కళ్ళు కనబడుతుంది కానాడు మాణిక్యాల దేవి చేతిలో ఉన్న మురళి తీసి మాణిక్యాల దేవిని తీసుకొచ్చి మంగా తుప్పవల మీద వండగట్టిను మడు బండ తీసి ఎద మీద పెట్టినారు బండ వజనకు ఆ బిడ్డ వజనకు మంగముళ్ళు ఇంట్లో ఎదుర్కొంటే మరి మాత్రం కట్టకుంటే కనుక ములలు ఉన్నట్టుంటే ఈపకు పక్కనే దిగుతాయి అవ్వ సత్యనల్లి మాణిక్యాలంగా ఈపుకు ముళ్ళు దిగుతాడు అవ్వ సత్యనని మరి వల్ల ఏడుతాడు రక్తం మంగపు ముళ్ళ పుల్ల గారుతాడు కారిన రక్తం అంతా అక్కడ గరడగట్టి గరడంటే మాత్రం అత్తగట్టి గానాడు మాత్రం మాది కాబోయే రాదా ఇక మాత్రం మనం ఈ శిరశాలకి బయటికి వెళ్ళాలి పదర్రా అని పోతాంటే మాది కాలేజీవాడు అయ్యా నేను మాత్రం కత్తలమైన బండి బుర్రపోతానండి ఇవాళ మాత్రం ఇంత కరవ చేసిపోతాను
ఈ జీవనం నాకు అద్దయ్య నాకెప్పుడు తెల్లారాలి నాకెప్పుడు పొద్దు ఊక నా ఈ పనుకు ముండ్లన్నీ దిగినాయి ఒక్కసారి నా తల నరికిపోవునాను కత్తివీరి సాగు కైలాసమందు నిరుగన్న కొడుకు నెట్టి మా అమ్మను చంపిన ఏడతారా అయ్యా కన్న బిడ్డను మా అమ్మను తప్పగాని అడ్డ వచ్చి ఓ అంత బిడ్డ ముందు వీరు వండుకొని చావల పోతాను ఇప్పటికప్పటికి ఆడపిల్లలకైనా కట్ట వచ్చిన నాడే అమ్మాయి కట్టది పండుగ వచ్చినాడు నాయన అది కట్టడు ఒక్క బిడ్డని ఒళ్ళ పెట్టుకొని నన్ను ఆదుకొని కాపోయే రాజుకిచ్చాను వల్ల ఏడుతంటే మందంతా శిరశాలకి వెళ్ళి బయటికి వచ్చేది లోపలి గాలి బయటికి వస్తుంది బయటి గాలి లోపలి పోతారు దానికి చల్లగా గాలి మంగ ముందు మీరు నిద్రపోతుంది మరి శిరశాలకు అటువంటి పర్వతం అంతా బండ తెచ్చి కబర వేయు అన్నాడు శిరశాలకు కబర వేసిండు మాత్రం అటువంటి కనుక నేను ఇంటికి వెళ్ళిపోయాడు కాంబోయమాల మంగ మున్న కొన్న రక్తం అంతా గారిపోయి మనిషికి 5 జీవులు అయితే 4 జీవులు ఎప్పుడో ఆత్మజీవి కొట్టు విట్టాడుతుంది దేవుడు ఎక్కడ పోతే భగవంత ఈశ్వర ఇవాళ మాత్రం అటువంటి కనుక నేను ఈ మంగ పొదల మీద ఎంతసేపు ఉండాలని కనకర కన్నీరు దిద్ద కైలాసముల శంకరుడు పాదాలు పారే చేతులు చూసుకుంటే చేనుల బొమ్మల మాణిక్యాల దేవి కనబడు ఆరుగురికి మాత్రం నా తమ్ముడు తాలు సంతానాలు ఇచ్చాడు బ్రహ్మదేవి శిరశాలను మాత్రం అటువంటి కనుక ఉన్న మాణిక్యాల దేవికి అవం అటువంటి కనుకనేవి ఒక్క కొడుకుని ఇచ్చేస్తాడు కావత్తా గంట గట్టి గుమ్మంతా శంకు పట్టుకొని ఎప్పటికైనా భక్తులు భగవంతుడు దాసు అవగానాడు పరమాత్ముడు కైలాసంలో ఉన్నది ఏరు లేని మాకు వీణ కాకులున్నైనా శంకరునిచ్చే ఫలానికి శంకరే ఉన్నతను కోరి శాలలో ఉంటే దేవుడికి ఇట్లా చేయి చూపితే మరి మాత్రం కళ్ళకున్న సన్న సూదులు ఎగిరిపోయి నోటుకున్న కపాయి తాళం ఎగిరిపోయి మంగ తుప్ప
మాయమైపోయి అన్ని జీవనాలు ఆత్మలకు చేరి బిడ్డ లేచి కూర్చున్నది మాణిక్యారా రెండు చేతులు జోడించేది దండం పెట్టి అయ్యా ఓ ప్రహరుడు నాకు తెలియదండి అమ్మా నీ అక్కలో అన్నారు తాను సంతానం నేనిచ్చే ఫలం శంకరుడికి ఇచ్చే ఫలానికి శంకరం ఉండదు అమ్మా నీకు ఫలం ఇత్తనాని మరి శరజాల మాణిక్యాల దేవికి ఫలం ఓడి కట్టిన గిట్ట దూపితే అక్కడ తులసి చెట్టు ఉంటుంది బిడ్డ నీకు ఆకలైన దూపైన 5 తులసాకులు చెప్పుకొని నోట్లేసుకొని మరి మాత్రం అటువంటి ఇక్కడ పోతే భగవంతు అంటే నీ ఆకలి అంటే ఆకలి తీరు దూపు అంటే దూపది నీకే పండ్లు కావాలన్నా ఏ పలారం కావాలన్నా ఈ తులసాకులు చెప్పి ఇక్కడ పోతే జంగమయ్యాలన్నా అది మనతో కోరుకున్న పలారాలు అయితే భగవంతుడు మధ్య మాట చెప్పి మాయమై కైలాసంలో పుట్టింది చేతులు ఉంటే కొట్టుని చేతులు లేకపోతూ కోరి నేనే సర్పంచ్ కొట్టు అన్న వాడ నంబర్ కొట్టు అన్న లేకపోతే ఎమ్మెల్యేకు ఎంపీకి ముఖ్యమంత్రి కొట్టు అన్న మనం చేతుల పాపాలు సగం తొలగాలన్నా సప్పట్లు కొడితే చేతుల పాపాలు పోతాయి ఇవారి దాకా ఎవరెవరు కొట్టిర్రో కొట్టిన వాళ్ళ పాపాలు అన్ని కొట్టని వాళ్ళ పట్టు కొట్టాయి సంతానం ఇచ్చే కైలాసంలో పుట్టిండు పెద్దగా అప్పుకున్న పెద్దవే నయ్యో ఎవరి పాపం నాకేడ కొడతాం అని అల్ల పెట్టుకొని కొట్టుకుంటా నాయానికి అన్నది లేదు అన్నాయానికి చూడు ఎందుకు కొట్టిల్లో గడియలు కడతానే మరి అటువంటి 9 గడియలు కడతానే చెరసాల తల్లి తల్లెత్తాన్ని పారి కొర్రెంది మరి కానాడు చెరసాల ఎప్పుడు తల్లెళ్ళు తంగో ఈ శంకరుని మరి మాత్రమే మాది మాణిక్యాల కన్నీరు శంకరుని మరో ఉట్టింది 4 రోజులు నీరు పోయాలి నీరు పోసిన 4 రోజులు పార్వతి 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 నువ్వు ఉన్నది పుట్టాను ఆడతావు నీకు పాట అవ శిరశాలలో మాత్రం మరి మాణిక్యాల దేవికి నేను ఒక ఫలం ఇచ్చిన నా తమ్ముడు ఇచ్చిన తాలు సంతాన నా తల్లి గర్భాన కొడుకో పుట్టే సమయం అయింది అవి అటువంటి నువ్వు మంత్రసాని పోయి ఆమె కానిపిల్ల పోసి పుట్టిన పిల్లగాని కైలాసం ఎత్తుకరా 16 ఏళ్ళ కైలాసంలో బతికేది లక్ష్మీదేవి అల్లుడు పోయాలి సరస్వతమ్మ చదువు చెప్పాలి పార్వతమ్మ పక్కలు వరవాలి పార్వతమ్మ పక్కలు వరవాలి నీ పక్కన వస్తాను ఆశీర్వాదం పడతాను పోయి తీసుకొస్తావా